ఇస్మార్ట్ శంకర్ సినిమాతో గాడిన పడ్డట్టే పడి తర్వాత లైగర్ డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో ఎదురు దెబ్బలు తిన్నాడు సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. మామూలుగా చివరి సినిమా ఫలితం ఎలా ఉన్నా వెంటనే తర్వాతి సినిమా మొదలు పెట్టేస్తుంటాడు పూరి. కానీ ఈసారి మాత్రం ఇబ్బంది తప్పలేదు. టాలీవుడ్ స్టార్లలో ఆయనతో ఎవరు సినిమా చేయడానికి రెడీగా లేని పరిస్థితి. నిర్మాత దొరకడం కష్టమైంది. అయితే విజయ్ సేతుపతి లాంటి విలక్షణ నటుడికి కథ చెప్పి మెప్పించడంతో పూరి మళ్లీ ప్రేక్షకులతో పాటు నిర్మాతల దృష్టిని కూడా ఆకర్షించగలిగాడు. ఈ కలయికలో త్వరలోనే సినిమా సెట్స్ మీదకి వెళ్లబోతోంది. టబు, రాధికా ఆప్టే లాంటి ఆర్టిస్టులు ఈ ప్రాజెక్టులోకి రావడంతో క్రేజ్ ఇంకా పెరిగింది. మరోవైపు సినిమాలో అత్యంత కీలకమైన విలన్ పాత్ర కోసం సరైన నటుడిని ఎంచుకోవాలని చూస్తున్నారు పూరి. అందుకోసం ఆయన ఫస్ట్ చాయిస్ ఫహద్ ఫాజిల్ అట. అతడికి పూరి కథ కూడా చెప్పారు. అతనికి నచ్చిందని సమాచారం. కానీ సౌత్ ఇండియాలో బిజియెస్ట్ యాక్టర్స్ లో ఒకరైన ఫహద్ ఈ సినిమాను డేట్లు సర్దుబాటు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారట. ఇంతకు ముందు సేతుపతి, ఫహద్ కలిసి విక్రమ్ లో నటించారు. ఈ కాంబో బాగా వర్కౌట్ అయింది. అందులో సేతుపతి విలన్ గా చేశారు. ఫహద్ సహాయ పాత్ర. కానీ ఈసారి అతను హీరోగా నటిస్తే ఫహద్ విలన్ పాత్ర చేయాల్సి ఉంది. ఈ కలయిక మరింత ఆసక్తిని రేకెత్తిస్తుందనడంలో సందేహం లేదు. అయితే పూరి ఎవరి కోసం ఎక్కువ రోజులు ఎదురు చూసే రకం కాదు. అందుకోసం ప్రత్యామ్నాయాలు కూడా చూసి పెట్టుకుంటాడు. యానిమల్ తో వెలుగులోకి వచ్చి పుష్ప 2లోనూ నటించిన సౌరభ్ సచ్ దేవా పేరును పరిశీలిస్తున్నారు. కానీ ఫహద్ చేస్తే ఈ సినిమా క్రేజీగా ఉంటుంది. మరి అతడు డేట్స్ అడ్జస్ట్ చేస్తాడా లేదా అన్నది చూడాలి మరి.